హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు గోదావరిపల్లి రెస్టారెంట్ వ్లాగ్స్ అండి. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? ఈరోజు రెసిపీ మరి రవ్వతో రసగుల్లా మన తమిళలో చూసేసారు కదా, టేస్ట్ అదిరిపోతుంది. ఎలాగో చూసేయండి, వచ్చేసేయండి. ముందుగా స్టవ్ వెలిగించుకుని ఒక గిన్నె పెట్టుకుని అది హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ నెయ్యి వేయండి. అది కరిగిన తర్వాత ఉప్మా రవ్వ ఉంటుంది కదా, బొంబాయి రవ్వని, సుచి రవ్వని ఇలా రకరకాలుగా పిలుస్తాం కదా, అది ఒక కప్పు వేసి ఈ విధంగా మంచి కలర్ వచ్చేంత వరకు వేయించేసేయండి. వేగిన తర్వాత ఇప్పుడు 2 కప్పుల వరకు వాటర్ అనేది యాడ్ చేయాలి. ఈ వాటర్ ప్లేస్లో మీకు ఇష్టమైతే మిల్క్ కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు, పాలు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఉండలు ఏమీ లేకుండా గరిటెతో ఈ విధంగా స్మాష్ చేసుకుంటూ దగ్గర పడేంత వరకు కూడా ఉడికించాలి. గుర్తుపెట్టుకోండి, మంట మాత్రం మీడియం ఫ్లేమ్లోనే ఉండాలి, లేకపోతే త్వరగా అడుగు పట్టేస్తుంది. ఇక్కడ చూసారు కదా, చాలా వరకు దగ్గర పడింది. దగ్గర పడ్డ తర్వాత పావు కప్పు షుగర్ అనేది యాడ్ చేసేయండి. పావు కప్పు షుగర్ యాడ్ చేసి ఈ మొత్తం అంతా కలిసే విధంగా కలుపుతూ మరి కాస్త ఇంకా కూడా దగ్గర పడినవ్వాలి. ఇలా దగ్గర పడ్డ తర్వాత ఒక చిటికెడు ఉప్పు కూడా వేసి టేస్ట్ కోసము ఈ విధంగా వేసి చక్కగా కలిపేసి పక్కకు పెట్టేసండి. చల్లారిన తర్వాత ఒక గిన్నెలోకి ఈ విధంగా తీసుకుని ఇందులో మీగడతో ఉన్న పాలను, అంటే కాచి చల్లార్చి మీగడ వస్తుంది కదా, ఆ పాలను తీసుకుని కొద్దిగా యాడ్ చేసుకుని ఇందులోనే కొంచెం 1 స్పూన్ వరకు నెయ్యి వేసి మొత్తం అంతా కలిపేసేయండి. ఇక్కడ ఎక్కడ కూడా ఉండలు లేకుండా మెత్తగా మొత్తం అంతా కలిపేసేసి దీన్ని మీరు పక్కకు పెట్టేసుకోండి. ఇప్పుడు మనం ఏంటంటే పాకం పట్టుకోవాలి. ముందుగా ఒక గిన్నె పెట్టుకోండి స్టవ్ మీద. ఇప్పుడు స్టవ్ వెలిగించుకోండి. ఇప్పుడు అందులో 1 కప్పున్నర షుగర్ వేసి కొద్దిగా పంచదార ములిగేంత వరకు వాటర్ యాడ్ చేయండి. వాటర్ యాడ్ చేసి కలుపుతూ మనం కరిగించాలి పంచదారని. ఈ లోపల ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దు. మంచి మంచి వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి, ఇంట్రెస్ట్ ఉంటే ఎవరికైనా వెళ్ళి చూసేసేయండి. ఇప్పుడు ఇందులో ఒక యాలకుల పొడి కొద్దిగా వేసి మనం గులాబీ జామ్ పాకాన్ని పట్టుకుంటాం కదండి, అలాగే పాకం పట్టుకోవాలి. చేతికి స్టిక్కీగా అంటుకోవాలి. ఇప్పుడు స్టవ్ కట్టేసి ఇందులోనే కొంచెం 1 స్పూన్ వరకు నెయ్యి వేసి పక్కకి పెట్టేసేయండి. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్నాం కదా రవ్వ, ఈ రవ్వని చిన్న చిన్న బాల్స్లో డివైడ్ చేయండి. చేత్తోనే తీసుకుంటూ ఈ విధంగా ఏ షేప్లో కావాలితే ఆ షేప్లో చేసుకోవచ్చండి. నేను ఇక్కడ కొన్ని రౌండ్గాను కొన్ని ఏమో ఇలా పొడవుగాను చేశాను. ఈ విధంగా మొత్తం అంతా చేసేసుకుని ప్లేట్లో పెట్టేసుకోండి. ఇప్పుడు మనం పాకం పట్టుకున్నాం కదా, పాకం గిన్నె తీసుకొచ్చి మరలా స్టవ్ మీద పెట్టి స్టవ్ వెలిగించి మంట మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఒక్కొక్కటిగా మొత్తం అన్నీ వేసేయాలండి. వేసేసిన తర్వాత మనం గరిటెతో ఈ విధంగా కిందకి ఒత్తుతూ ఉడికించాలి. ఒక 5 నిమిషాల వరకు ఉడికించాలి. చూడండి, పాకం మంచిగా తెరులుతూ ఉడుకుతున్నాయి కదా, ఇదే విధంగా మొత్తం అంతా కూడా ఉడికించాలి. ఒక 5 నిమిషాలు ఉడికిన తర్వాత స్టవ్ కట్టేసి చల్లారించి సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. మరి చూసారు కదా, మన వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి.